హాయ్ గైస్ ఛానల్ రష్మి క్లింకర్ నేను మీ వివరాలు ఎలా ఉన్నారు అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. 4 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు వెళ్ళి 7 గంటలకు వచ్చి ఫుల్ తడిసిపోయి వచ్చేసాడండి. జోరు వల్ల మొత్తం తడిసిపోయింది. సో అయినా కానీ మనకి సోమవారి పూజ చేసుకోలేదండి. సో సోమవారి పూజ కోసం మనం ఎండా వానలేదు చూడకూడదు. సో నేను వానైనా పర్లేదు తీసుకొచ్చానండి. వీళ్ళు దేవుడికి అలంకారం చేసుకుంటే నేను వెళ్ళి ఆ దేవుడు. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఈ లైన్లో వినాయకుడు బొమ్మ పెట్టారు. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను. సో గాయ్స్ ఇదిగోండి మా ఊడే చూడండి, చాలా కష్టపడుతున్నాడు. మా బ్యాచ్లో ఈడే కష్టపడేది బాగా చూసారు కదా. డెకరేషన్ క్లాత్ కూడా వేస్తాడు. మీకు ఎవరైనా కావాలంటే మా ఊరిని సంప్రదించవచ్చు. లో బడ్జెట్ ఇదిగో మన దగ్గర ఇంకా అన్నాడు ఫ్రెండ్స్ క్రియేషన్ పంచిపెట్టింది చూపిరా. సో గ్యాస్ ఇదిగోండి, ఇగో చూసారు కదా ఈ బొమ్మకి పంచ అనేది డెకరేషన్ ఉంటుంది, చాలా బాగా చేశాడు. సో దానికి డెకరేషన్ చేసిన అన్న ఇదిగోండి అన్నా అన్న చేసింది డెకరేషన్. సో చూసారా గాయస్, కింద నుంచి చూడండి లేస్ నుంచి బొమ్మకి వినాయకుడికి ఇలా పంచ కూడా చాలా బాగా కట్టాడు. ఇదిగోండి ఇక్కడ స్వామివారి యొక్క చేతులకు కూడా ఇలాగ ఉంగరం టైప్ అల్లే. సో ఇది కూడా అన్నయ్య పెట్టాడు. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగుందండి చూడడానికి కూడా. సో ఇందా చూపించా కదా చంటి అని, వాడి తర్వాత ఈడే బాగా కష్టపడేది గ్రూప్లో. మా వాడు పెద్ద పనుడు. సో అది చూసారు ఏమన్నాడు, చేపించేవాడు అంటే వాడి నుంచి పని చూసాడు అందరికి, అజ్జేయండ్రా అని. అంతేగా గోపి? సో గ్యాస్ ఇదిగోండి, మా వాడు అయితే డెకరేషన్కి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. కాసేపట్లో నేను కూడా ఎక్కుతాను. మా వాడు నాకు నేర్పించండి నాకు కూడా. ఓకే నువ్వు వచ్చానా? ఓకే అంటే 2 పిల్లలు అవుతుంది. మీరే పిల్లలు ఏం చోటు చూసుకోవటండి. నేను చెప్పేది అదేరా, మధ్యలో వదిలేసి అటు ఇటు కూడా చెందిందే కదా. కాదన్నా జెన్నింగ్ కాదు, అది హారం. సో వీడియో చేస్తే మనోడే గోపిగాడు వాడు చూడండి, నాకు మోడతారం కట్టమని ఇచ్చెళ్ళాడు. నేనే వీడియో చేస్తాను చెప్పాడు. మామిడి తరణాలే కదా, అవి కూడా కట్టాలమ్మా. ఈత పలుకులు కూడా కట్టాలి. వాటిలో మనం ముందు ఉంటాము, మన ట్రెడిషన్ ఇది. గైస్ పండగ సందర్భంగా మనోళ్ళు అరటిపాదులు కడుతున్నారు గైస్. ఈ లావాట్ అబ్బాయి పేరు గౌతమ్ గైస్, మొత్తం మెయింటైన్ చేసుకుంటాడంట వాడు. వీడు చూడు కత్త ముడి రాకపోయినా కత్త ఎప్పుడైనా వేయాలిగా, కత్త నేర్చుకుంటున్నాడు. మనోడు ఇంకా మామిడి తరణాలు కడతానే ఉన్నాడు. చాలా డిస్కషన్ జరుగుతుంది. చూసారా గాస్, ఇంకా మనకి ఆ డిస్కషన్ ఇంకా ఓవర్ అవ్వలేదు. ఒకటి తొండబెట్టుకుంటాడు, కూడా హారం పెట్టుకుంటాడు, కూడా పెట్టుకుంటాడు. కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరుకునేది, ఎందుకంటే అందరూ కలిసి చేసుకుంటా ఉంటే మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. సో ఇలాంటి వాడు కూడా మనం ఇక్కడే కాదు మన చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఇలా పండగ కలిసి చేసుకుంటా ఉంటే ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ వేరండి. సో నేనైతే మ్యాక్సిమం నేను మా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ చిన్నప్పటి నుంచి సేమ్ ఇంత చేసుకునే వాళ్ళం. సో ఇంక మా చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోతుంది కాబట్టి మేము ఇప్పుడు కూడా ఇలాగే సేమ్ కంటిన్యూ చేసుకుంటున్నాము. సో చూసారు నాకైతే ఇది ఇవ్వండి 1 అవర్ నుంచి 1 అవర్ నుంచి అసలు డిస్కషన్ ఇంతటికి ఇంకా అవ్వలేదు. వాన పడుతుంది బయట, అయినా కానీ మనోళ్ళు పాపం కష్టపడుతున్నారు. సో గాస్ ఇప్పుడు టైం వచ్చి మిడ్ నైట్ 2 అయింది. సో
సో ఒక పక్క వాహనం పడతా ఉంది, ఒక పక్క మళ్ళీ పనులు కూడా ఉంది. సో అటు ఇటు రెండు చేసుకోవాలంటే అసలు ఒక పక్కన వాహనం పడుతుంది గట్టిగా. వినాయక చవితి అంటే అందరూ సింపుల్ అనుకుంటారు గైస్, కానీ చాలా కష్టాలతో పని, కానీ అందరం ఉంటే సరదాగా గడిచిపోయింది. అవునండి, అది మాత్రం నేను ఎందుకంటే మనందరం కలిసి సంతోషంగా చేసుకుంటాం. సో గైస్ చూడండి, పైన డెకరేట్ చేద్దామని ఇదే మా డిస్కస్ చేస్తున్నారు. సో ఇదిగోండి ద డెకరేషన్ బాయ్. ఇదిగోండి మన గణేశుడు. మనోళ్ళు బాగా అంటే బాగా డిస్కస్ చేస్తున్నారు. పైన క్లాత్ కట్టాలండి, ఏ క్లాత్ కట్టాలని, బ్లూ క్లాత్ లేకపోతే వైట్ క్లాత్ లేకపోతే పింక్ క్లాత్, అటు వేయాలి ఇటు వేయాలి ఇటు వేయాలి అటు వేయాలని మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఇలా డిస్కౌంట్ స్టార్ట్ అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు టైం మిడ్-నైట్ 3 అయింది. సో ఇంకా అవ్వాలి, మళ్ళీ ఇంకా ఫినిషింగ్ అయ్యేపటికి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వారం పడికి మామూలు పడలేదు. గుంటూరులో నేను ఇది పత్రికా తోరణాల అకాడమీ వెళ్ళాను. చూడండి అసలు మొత్తం కింద మొత్తం ఫుల్ గడిచిపోయింది, ఫుల్ కానీ తప్పదు కదా, పండగ కాబట్టి మనం గణేష్ పూజ చేసుకోవాలి. సో పూజ చేసుకోవాలి కాబట్టి మన వాన అయినా పర్లేదు, చలి అయినా పర్లేదు, అన్నా పర్లేదు. చూడండి అన్ని మనకి తడిగా ఇదిగోండి, అన్ని అయితే ఏమో తడిగా ఉంది, మా అబ్బాయి అయితే ఏమో మొత్తం తడిసిపోయాడు. చూసారా ఇక్కడ మొత్తం తడిగా ఉన్నాయి, కానీ మనకి ఇంకా ఈ వర్షంలోనే మంచినీళ్ళు. కానీ మనకి స్వామివారి పూజకి మనకి పత్రిక అయితే కావాలి కదండి. సో నేను పత్రిక అయితే మొత్తం తీసుకొచ్చాను. ఇవ్వండి, ఇవి వచ్చేసి మనకు తెలిసిందాగా ఇది ఇటు తోరణాలు అంటారు, తాటాకి తోరణాలు అంటారు. తడిసిపోయినాయండి. సో కలుపు ఇవ్వండి, మంచిగా తర్వాత ఓపెన్ చేద్దాం గణపయ్యని. కలుపు చూసారు కదా, పూలు దబ్బగా బంతి పూలు అయితే దొరకలేదండి. సో వీటి కోసం అయితే పొద్దున్న వెళ్ళానండి. పొద్దున్న వెళ్తే ఆడ స్టార్ట్ అయింది, కాకపోతే ఇవన్నీ వెంటనే అయిపోయింది. కాకపోతే మాకు జరిగే ఎందుకంటే ఏంటంటే వినాయకుడికి గంట సేపు తిరిగాను, అయినా కానీ దొరకలేదు. ఇంకా తిరిగి చివరిలో దొరికాడు వినాయకుడు. సో ఈలో వర్షం పెద్దదైంది, ఈ పత్రిక అనేది వచ్చి పడికి చూడండి మొత్తం ఫుల్గా తడిసిపోయింది. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇదిగోండి, అయితే నేను మొత్తం తీసుకొచ్చిన పత్రిక ఇవి వచ్చి మామిడాకులు. సో ఇదిగో మొత్తం పత్రిక, ఇవి తోరణాలు మొత్తం 21 పత్రిక కాదండి, 21 పత్రిక. ఇవన్నీ పూలు సోమవారికి, గన్నేరు పూలు, సమాధాన పూలు, బంతి పూలు ఇవన్నీ. సో సోమవారి గరిక, అన్నింటిలో మెయిన్ కావాల్సింది గరికండి. గరిక మటుకు తప్పనిసరి ఉండాలి. ఇంకా అట్టి పత్తులు వచ్చాయండి, వర్షానికి నీళ్లు కాస్తా తడిగా ఉండిపోయింది. సో ఫుల్ వాన గాయస్, మామూలు లేదు. గుంటూరు మొత్తం కూడా ఫుల్ వాన పడుతుంది. ఇదిగోండి అట్టి పత్తులు కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి అట్టి పత్తులు. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క ఇక్కడ పెడతాం మండపం స్వామివారికి. సో ఆ మండపం కట్టి మొత్తం నేను మీకు చూపిస్తాను.